జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రంలో పాదయాత్ర ద్వారా అయోధ్య తీసుకువెళ్తున్న శ్రీరామ స్వర్ణ పాదుకలను లక్ష్మీ నరసింహస్వామి చెంత ఘనంగా పూజించారు. రామరాజ్యం ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా భాగ్యనగరం నుండి అయోధ్యకు పాదయాత్ర ద్వారా స్వర్ణ శ్రీరామ పాదుకలను తీసుకువెళ్తున్న సందర్భంలో ఈ నల్లగొండ లక్ష్మీ నరసింహస్వామి చెంతకు వచ్చినట్లు గురూజీ ఆత్మరామ్ సురేష్ మహారాజ్ తెలిపారు. ఈ పాదయాత్రలో రామరాజ్యం ట్రస్ట్ సభ్యులు కొండగట్టు గిరి ప్రదక్షిణకు చెందిన భక్తులు పాల్గొన్నారు. నల్లగొండ లక్ష్మీ నరసింహ దేవతాభ్యో నమో నమః. అందరూ నమస్కారం చేసుకొని చెప్పండి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం ఈశానం భద్రం మృత్యోః నమామ్యహం నల్లగొండ లక్ష్మీ దేవతా అభ్యో నమో నమః. ఓం లక్ష్మీ నరసింహ భగవానుకి జై. లోక కళ్యాణార్థం సంకల్పిత అయోధ్య రామ మందిరే సర్వే భక్తజనాః స్వర్ణపాదుకా పాదయాత్ర నిర్విఘ్నతా సిద్ధ్యర్థం సంకల్పితాం సర్వే భక్తజనాః సహ సపరివారాణాం సపుత్రకాణాం సహబాంధవానాం చ క్షేమస్థైర్య ధైర్య వీర్యాదికాదిదాపత్రే నివారణార్థం సంకల్పిత లక్ష్మీ నరసింహస్వామినః పరిపూర్ణ అనుగ్రహ యోగ్యతాఫల సిద్ధ లక్ష్మీ నరసింహారమంగళం జగజ్జన్మాదిలీలాయ జగదానందహేతవే జగజ్జక్షుల నివారాయ శ్రీ నృసింహారమంగళం ఇదమ్య సంవదంబూత ప్రత్యాగరైః మదాచార్య పురోగరైః సర్వైశ్చ పూర్వైరాజార్యైః సత్రధారాస్తు మంగళం గోవింద. లింగాదజలేంద్రికే ప్రతిష్టతి ధనం ధాన్యం వశం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుష్యం. నల్లగొండ లక్ష్మీ నరసింహస్వామి పరిపూర్ణ అనుగ్రహ సిద్ధిరస్తు. అయోధ్య పాదయాత్ర నిర్విఘ్నతా సిద్ధిరస్తు. మనోవాంఛకాఫల సిద్ధిరస్తు. లక్ష్మీ నరసింహ గోవింద. శక్తి లేదు. ఇప్పుడు ప్రధానమైన విషయం, మనతో పాటు స్వర్ణ పాదుకలు ఉన్నాయి. రామరాజ్యం ఫౌండేషన్, రామరాజ్యం సెంటర్ ట్రస్ట్ ద్వారా ఆ యొక్క రామరాజ్యం సెంటర్ ట్రస్ట్ సభ్యులందరూ కూడాను అద్భుత సంకల్పం చేశారు. భాగ్యనగరంలో లంగర్ హౌస్ సంగం మఠం నుంచి రామాలయం ఉంది. అక్కడ ఆ సంగం మఠం నుంచి అయోధ్య వరకు పాదయాత్రగా ఈ రామ పాదుకల్ని స్వర్ణ పాదుకల్ని తీసుకెళ్ళాలి. దివ్యమైనటువంటి సంకల్పం. ఆ సంకల్పం ముఖ్య ఉద్దేశం ఒకటే, రాముడు మనకి ఆత్మలాగా, ప్రతి ఇంటికి పొత్త కొడుకులాగా, అలాంటి రాముణ్ణి మమేకత్వం చేస్తూ రాముడు చెప్పిన మాట ఏమిటి? నాకు భారతదేశం స్వర్గంతో సమానం అని చెప్పాడు. జననీ జన్మభూమిష్ట స్వర్గాదపి గరీయసి. అలాంటి రామరాజ్య స్థాపన ద్వారా తిరిగి ఈ యొక్క భారతదేశాన్ని సుసంపన్నం చేయాలని, అంటే దేశభక్తిని దైవభక్తిని రెండింటిని మిళితం చేస్తూ ఈ రామదీక్షలు కొనసాగుతాయి. దీంట్లో నో ఏజ్ లిమిట్స్. సో దీంట్లో మహిళలు, పురుషులు, తర్వాత వృద్ధులు, విద్యార్థులు, మేధావులు ఎవరైనా కూడా ఈ దీక్ష తీసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే, ఎప్పుడైతే మనం ధర్మాన్ని కాపాడుకోవాలంటే ఈ దేశం ఉండాలి. ఈ దేశాన్ని మనం ఎప్పుడైతే కాపాడుకోగలుగుతామో ధర్మాన్ని ప్రచారం చేయగలుగుతాం. అసలు ఈ దేశమే లేకపోతే ధర్మాన్ని ఎవరు రక్షిస్తారు? సో కనుక మనలో కాస్త ఈ అవగాహన పెరగా. చాలా మంది హిందువుల్లో మేము 80% ఉన్నాం, 70% ఉన్నాం అని అనుకుంటుంటారు కదా. మరి 70%, 80% మంది ఎంతమంది పనిచేస్తూ ఉన్నారు ధర్మం కోసం? సో కనుక ఇకనైనా ప్రతి ఒక్కరం ఒక అయ్యగారు ఈడ పూజ చేస్తే సరిపోదు. అయ్యగారు లాంటి వాళ్ళు ఇంటికో అయ్యగారు తయారవ్వాలి. ఒక డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఇంకో ప్రతి ఒక్కరు డిపార్ట్మెంట్లో ఉన్నట్టుగా ఫీల్ అవ్వాలి. అంటే ఎప్పుడైతే మన ధర్మాన్ని ఎవరైనా విమర్శన చేస్తే, ఎందుకంటే సనాతన ధర్మంలో గొప్పదనం ఏంటంటే, మనం ఏ దేశం మీదకి యుద్ధానికి పోలే, ఇంకో మతస్థుల్ని ఎప్పుడు మనం విమర్శించలే. మనం ఇంకెవరైనా విమర్శిస్తే కూడా చూస్తా ఉన్నాం, చాలా మంది చూడబోయి అని చెప్పి అంటున్నారు. కానీ అది తప్పు. మనల్ని ఎవరు విమర్శించినా మనం ఊరుకోకూడదు, వదిలే ప్రసక్తి. మన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ మన లిమిట్ లో, మనం ఇంకా అవసరమైతే బుక్కడి బువ్వ పెట్టేటోళ్ళమే కానీ ఒకటి బువ్వ మనం గుంజుకొని తినేటోళ్ళం కానే కాదు. అదే సనాతన ధర్మం మనకు నేర్పించింది.